నమస్కారం. ఏరువాక బులెటిన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అదునులో సాగు చేసుకుంటేనే ఆశించిన దిగుబడులు, జూన్ మాసంలో చేయాల్సిన వ్యవసాయ పనులు. ఆదిలాబాద్లో ప్రారంభమైన ఖరీఫ్ సీజన్ పనులు, పత్తి, సోయాబీన్ సాగుకు సిద్ధం చేస్తున్న పొలాలు. అరటి సాగులో అనుసరించే మేలైన పద్ధతులు, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మనసు దోచే మల్లెల సాగులో మెలకువలు, అధిక దిగుబడుల కోసం తీసుకోవాల్సిన చర్యలు. ఏ నెలలో చేయాల్సిన వ్యవసాయపు పనులను ఆ నెలలోనే చేసుకోవాలి. అదునులో సాగు చేసినప్పుడే ఏ పంటైనా సరైన దిగుబడినిస్తుందని గుర్తించుకోవాలి. విత్తన మోతాదు, ఎరువులకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. సాగులో మంచి ఫలితాలు సాధించాలంటే తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఈ నెలలో చేయాల్సిన పనులేమిటో చూద్దాం. జూన్ మాసంలో వ్యవసాయపు పనులు అధికంగా ఉంటాయి. సాగుకు పనికి వచ్చేట్టు నేలను సిద్ధం చేసుకోవాలి. గతంలో వేసిన పంటల తాలూకు మొదళ్లను భూమిలో కలిసిపోయే విధంగా దున్నాలి. కనీసం 3 నుంచి 4 సార్లైనా దుక్కులు దున్నాలి. గడ్డి, ఇతర మొక్కలు భూమిలో కలిసే విధంగా కనీసం 20 సెంటీమీటర్ల లోతులో దున్నుకోవాలి. దీంతో కలుపు మొక్కలు ఇంతకు ముందు వేసిన పంటల పరిగి భూమిలో కలిసిపోతుంది. అవి కుళ్ళిపోయి సేంద్రియ ఎరువుగా మారి నేలను సారవంతం చేస్తుంది. అలాగే తగినంత పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి దున్నుకోవాలి. వేరుశనగను సాగు చేసుకోవాలనుకుంటున్న రైతులు విత్తడానికి ముందు మంచి నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి. ప్రాంతాన్ని బట్టి రకాలు అందుబాటులో ఉంటాయి. ఏ ప్రాంతంలో ఏ రకం వంగడం పనికి వస్తుందో వ్యవసాయ నిపుణులను అడిగి తెలుసుకోవాలి. ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో జూన్ నుంచి జూలై నెలలు వేరుశనగ సాగుకు చాలా అనుకూలమైన సమయం. విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి కొరకు 1 కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్, 3 గ్రాముల మాంకోజెబ్ లేదా 1 గ్రాము ట్రెబ్యూకొనజోల్ 2Dని ఎస్ మందును పట్టించి ఆ తరువాత వేరుశనగ విత్తనాలను విత్తుకోవాలి. విత్తన శుద్ధి వల్ల అంతకు ముందు విత్తనంలో ఉండిపోయిన తెగులు తాలూకు లక్షణాలు తిరిగి పంటకు ఆశించవు. ఏ పంటలోనైనా విత్తనంలో ఇమిడిపోయిన కొన్ని తెగులు అవశేషాలు ఉంటాయి. అందువల్ల తప్పనిసరిగా విత్తడానికి ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తుకునే ముందు భూసారానికి అనుగుణంగా సూటి ఎరువులైన నత్రజని కొరకు యూరియా, భాస్వరం కొరకు సింగిల్ పూపర్ ఫాస్ఫేట్, పొటాష్ కొరకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను సిఫారసు చేసిన మోతాదులో వేసుకోవాలి. 1 ఎకరాకు 1 లీటర్ గడ్డి మందు అవసరం ఉంటుంది. పెండి మిథాలిన్ని విత్తనాలను విత్తుకొని 2 రోజుల లోపుగానే పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల కలుపు పెరిగే అవకాశాలు తగ్గుతాయి. కాండం కుళ్ళు ఆశించే అవకాశాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పొలం చుట్టూ మేరసాళ్లు 4 నుంచి 6 వరకు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే సాళ్ల జొన్న లేదా సజ్జల పంటలను పొలం చుట్టూ వేసుకోవాలి. వేరుశనగ విత్తే సమయంలో పొలంలో 1 చదరపు మీటర్కి 33 మొక్కలు ఉండే విధంగా తప్పనిసరిగా విత్తుకోవాలి. అంతర పంటలుగా కందిని 7:1 నిష్పత్తిలో, అంటే వేరుశనగ 7 సాళ్లు, కంది 1 సాళ్లు ఉండే విధంగా విత్తుకోవాలి. ఇలా విత్తుకోవటం వల్ల మంచి ఫలితాలుంటాయి. కంది సాగు చేయాలనుకునే రైతులు జూన్, జూలై నెలలు అనువైనవని గుర్తుంచుకోవాలి. ఆగస్టు నెల వరకు కూడా విత్తుకోవచ్చు. అయితే ఆగస్టులో సాగు చేసినట్లయితే మొక్కల సాళ్ల మధ్య దూరం తగ్గించుకొని మొక్కల సాంద్రత పెంచుకోవాల్సి ఉంటుంది. ఇక విత్తన మోతాదు సుమారు 5 నుంచి 6 కిలోలు 1 హెక్టారుకు సరిపోతాయి. నేల స్వభావాన్ని బట్టి 120 × 20 సెంటీమీటర్ల నుంచి 140 × 20 సెంటీమీటర్ల దూరం పాటించాలి.
120 నుంచి 130 రోజుల్లో పంట చేతికి వచ్చే స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవాలంటే హెక్టారుకు 15 నుంచి 20 కిలోల విత్తనాలు సరిపోతాయి. కందిని సాగు చేసుకోవాలంటే 170 నుంచి 180 రోజుల్లో పంట దిగుబడి వచ్చే మధ్యకాలిక రకాలను ఎంచుకోవడం మంచిది. వీటిలో LRG 41, LRG 30, LRG 38 అభయ, లక్ష్మి, మారుతి, ఆశ వంటి రకాలు మంచి దిగుబడులనిస్తాయి. సాధారణంగా కందిలో ఆశించే శనగపచ్చ పురుగుని తట్టుకునే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. LRG 41, ICPL వంటి వంగడాలు ఈ పురుగును తట్టుకొని దిగుబడినిస్తాయి. ఇక ICPL 87119 దీన్ని ఆశ అని పిలుస్తారు. అలాగే మారుతిగా పిలిచే ICP 8863, PRG 158, WRG 53 రకాలు ఎండు తెగులును తట్టుకుంటాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలకరికి అనువైన స్వల్పకాలిక వంగడాలు అందుబాటులో ఉన్నాయి. ICPL 84031, ICPL 85010 వంటి రకాలను సాగు చేసుకోవచ్చు. ఎర్ర నేలలు, తేలిక భూముల్లో సాగు చేయటానికి PRG 100, ICP 8863, PRG 158, WRG 53 రకాలు అనువుగా ఉంటాయి. అయితే కంది సాగు చేసుకునేటప్పుడు అంతర పంటలుగా తొలకరిలో జొన్న, సజ్జలను వేసుకోవచ్చు. కంది 3 సాళ్ల తర్వాత 1 సాలు మొక్కజొన్న వేసుకోవచ్చు. అలాగే కందిలో పెసర, మినుము, వేరుశెనగ, సోయా చిక్కుడుని అంతర పంటగా వేసుకుంటే కంది 7 సాళ్లు, ఇతర పంట 1 సాళ్లు ఉండే విధంగా వెతుకోవాలి. ఆదిలాబాద్ జిల్లా రైతులు ఖరీఫ్ పనులు ప్రారంభించారు. అప్పో సొప్పో చేసి మళ్లీ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. తొలకరి చినుకులు పలుకరించడంతో ఆశల సాగుకు అనుగుణంగా చేలను సమాయత్తం చేస్తున్నారు. అడుగడుగునా కష్టాలు స్వాగతం పలుకుతున్నా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో ఆదిలాబాద్లోనే పత్తిని అధికంగా సాగు చేస్తారు. జిల్లాలోని సాధారణ సాగు విస్తీర్ణం 6,50,000 హెక్టార్లు ఉంటుంది. దీనిలో 4 లక్షల హెక్టార్లు అంటే సుమారు 10 లక్షల ఎకరాలలో ప్రధాన వాణిజ్య పంటగా పత్తిని సాగు చేసుకుంటున్నారు. దీనికి అనుగుణంగా జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లా మొత్తంగా 20 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్స్ అవసరం ఉంటాయి. అయితే ఇప్పటి వరకు 14 లక్షల విత్తనాల ప్యాకెట్లను మాత్రమే అధికారులు అందుబాటులో ఉంచారు. కొన్ని రకాల పత్తి విత్తనాలకు బాగా డిమాండ్ ఉంది. ఆదిలాబాద్తో పాటు భైన్సా ప్రాంతంలో అధికంగా మల్లిక, బ్రహ్మ, BG2 రకం విత్తనాలను సాగు చేస్తారు. దీంతో ఈ రకం పత్తి వంగడాలకు చాలా డిమాండ్ ఉంది. అయితే ఈసారి 100 కంపెనీల పత్తి రకాలు అందుబాటులో ఉండడంతో విత్తనాల ధర తగ్గిందంటున్నారు రైతులు. పత్తి తర్వాత జిల్లాలో అధికంగా సోయా చిక్కుడును సాగు చేస్తారు. ఈసారి 3 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. సోయాబీన్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం 33% రాయితీ ఇస్తోంది. ఈసారి రాయితీతోనే సర్కారు సోయా చిక్కుడు విత్తనాలను పంపిణీ చేస్తోంది. సోయా సాగు కోసం 90,000 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు 60,000 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులోకి తెచ్చింది. అధికారుల అంచనా కన్నా అధిక విస్తీర్ణంలో సోయాబీన్ని సాగు చేసే అవకాశం ఉంది. దీంతో సోయా చిక్కుడు విత్తనాలకు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మండలాల వారీగా అధికారులు సోయాబీన్ సాగు చేసే రైతులకు పట్టా పాసు పుస్తకాలపై కూపన్లు అందజేశారు.
దీంతో రైతులు ఈ విత్తనాల పంపిణీ కేంద్రాల దగ్గర తెల్లవారక ముందే చేరుకొని గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. సోయా చిక్కుడు విత్తనాలు దొరకగానే ఊపిరి పీల్చుకుంటున్నారు. అందుకని ఈసారి మందులు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ సబ్సిడీ మీద గవర్నమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. కూడా రావడం జరుగుతుంది. ఆ సోయా కూడా సబ్సిడీ ఇస్తే రైతులు దాంతో లాభపడతారని ఆశిస్తాం. ఎరువులే కానీ పత్తి విత్తనాలే కానీ సోయా విత్తనాలే కానీ మేము లైన్లో ఒక రోజంతా నిలబడి లైన్లోనే నిల్చొని అవి తీసుకోవడం జరిగింది. అటువంటివి జరగకుండా ఎక్కడ దొరికితే అక్కడ మన గవర్నమెంట్ సప్లై చేయడానికి సిద్ధంగా ఉండాలి. మేము రైతులం అనేది ఏమంటే రైతుల దగ్గర ఎంతన్నా పంట పండని ఆ మద్దతు ధరతోని 4,500 మద్దతు ధర ప్రకటించి వేరే రోజులలో పెట్టుకొని 80% లోన్ ఇచ్చేస్తే పాపం రైతు వాటిని పైసలు వాడుకొని ఉంటాడు, ఇష్టం ఉన్న రేట్ అప్పుడు అమ్ముకుంటాడు. ఆశించిన స్థాయిలో వానలు పడితే మంచి దిగుబడులు సాధించవచ్చని రైతులు భావిస్తున్నారు. ఈసారి పత్తిని రికార్డు స్థాయిలో పండిస్తామని భరోసా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సోయాబీన్ పంటలో అధిక దిగుబడులు రావడానికి పాటుపడతామంటున్నారు. రైతుల ఆశలు తీరాలని కోరుకుందాం. ఇప్పుడు సాగు విస్తీర్ణము 1,10,000 హెక్టార్లలో వివిధ పంటలన్నీ కూడా సాగు అవుతున్నాయని తెలిసారు. మామూలుగా నార్మల్ ఏరియా వస్తే 5 లక్షల హెక్టార్లు ఉన్నది, కానీ ఇది 6 లక్షలు దాటి. ఏరువాకలో ఇప్పుడు ఒక విరామం తీసుకుందాం. ఏరువాకకు తిరిగి స్వాగతం. అరటి సాగుతో ఎంతో లాభం ఉంటుంది. అందరూ ఇష్టపడే అరటి పండ్లు పండించడం వల్ల రైతుకు ఆర్థికంగా కలిసి వస్తుంది. అరటి పండ్లను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే రైతులు అరటి సాగును చేపట్టాలి. ఉష్ణమండలంలో పండించే పండ్లలో అరటి కూడా ప్రధానమైనదే. భారతదేశంలో అరటి పంట విస్తీర్ణంలోనే కాకుండా దిగుబడిలోనూ ప్రపంచంలోనే 2వ స్థానం ఆక్రమించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అరటి సుమారు 65,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మామిడి, నిమ్మ జాతుల సాగు తర్వాత 3వ స్థానంలో ఉంది. అరటి పంటకు సరాసరి 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత చాలా అనుకూలంగా ఉంటుంది. అరటి పండ్లలో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. కర్పూర, చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి, పెద్ద పచ్చారటి, గ్రాండ్ 9, పొట్టి పచ్చారటి, అమృతపాణి, మార్ట్మాన్ వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక కూర రకం అరటి కొవ్వూరు బొంత ఉండనే ఉంది. దేశవాళీగా సాగు చేసే కర్పూర, చక్కెరకేళి తెలుగువారుండే 2 ప్రాంతాల్లోనూ సాగు చేస్తారు. ఈ మొక్క ఎత్తు సుమారుగా 2.5 మీటర్ల నుంచి 3 మీటర్ల వరకు పెరుగుతుంది. పెనుగాలులకు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా వెదురుతో మొక్కకు ఊతం ఇవ్వాలి. కాలపరిమితి 12 నుంచి 13 నెలలు ఉంటుంది. సగటున 16 నుంచి 18 కిలోల బరువు ఉండే గెలలనిస్తుంది. ఇది సుమారు 30 టన్నుల దిగుబడినిస్తుంది. అంతేకాకుండా నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుంది. పనామా తెగులు, ఆకుమచ్చ తెగుల్ని నిరోధించే లక్షణాలు కర్పూర, చక్కెరకేళి కలిగి ఉంటుంది. తెల్ల చక్కెరకేళి రకం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో అధికంగా సాగు చేస్తారు. ఈ మొక్క 2.5 మీటర్ల వరకు పెరుగుతుంది. గాలులకు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కూడా వెదురుతో ఊతమివ్వాలి. దీని కాలపరిమితి 12 నుంచి 13 నెలలు ఉంటుంది. సగటున 6 నుంచి 8 కిలోల బరువుతో గెలలు వేస్తుంది. 5 నుంచి 6 హస్తాలను కలిగి ఉంటుంది. ప్రతి గెలకు ఇంచుమించుగా 60 నుండి 70 పండ్లు ఉంటాయి. దీని పండ్లు లావుగా ఉంటాయి. దీనిలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. సగటున హెక్టారుకు 15 టన్నుల దిగుబడి వస్తుంది. దుంపకుళ్ళు తెగులు సోకే అవకాశం దీనికి ఎక్కువగా ఉంటుంది.
సారవంతమైన తగిన నీటి వసతి కలిగిన నీరు ఇంకిపోయే గుణంతో పాటు తగినంత సేంద్రియ పదార్థం ఉన్న నేలలు అరటి సాగుకు అనుకూలంగా ఉంటాయి. సారవంతమైన ఒండ్రు నేలల్లో అధిక దిగుబడులు వస్తాయి. దీని లోతు 75 సెంటీమీటర్ల వరకు తక్కువ కాకుండా భూమికి నీటి మట్టం 1 నుంచి 1.2 మీటర్ల దిగువన ఉండాలి. అలాగే ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 ఉండాలి. వేసవిలో భూమిని 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతుగా దున్నాలి. తొలకరి చినుకులు పడగానే గొర్రుతో 3 నుంచి 4 సార్లు మెత్తగా దున్నుకోవాలి. ఎంపిక చేసిన రకానికి అవసరమైన దూరంలో 45x45x45 సెంటీమీటర్ల గుంతలను తవ్వాలి. కర్పూర, చక్కెరకేళిని, బొంత రకాలను ఏడాది పొడుగునా పండించుకోవచ్చు. అయితే ఏప్రిల్, ఆగస్టు నెల మధ్య కాలంలో నాటుకోవడం చాలా మంచిది. పొట్టి పచ్చ అరటి, పెద్ద పచ్చ అరటి రకాలను తొలకరి వర్షాలు పడిన తర్వాత అంటే జూన్ నెల నుంచి సెప్టెంబర్ 15 వరకు నాటుకోవచ్చు. జంట వరుసల్లో నాటేటప్పుడు వరుసల మధ్య 1.2 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. జంట వరుసల మధ్య దూరం ఎక్కువగా అంటే 2 మీటర్ల నుంచి 1.8 మీటర్లు ఉండే విధంగా నాటుకోవాలి. ముందు వరుస మొక్కలకు రెండో వరుస మొక్కలకు ఎదురుగా కాకుండా ముందు వరుస మొక్కల మధ్య వచ్చే విధంగా నాటుకోవాలి. ఎరువులు సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. అధిక సాంద్రతలో నాటినప్పుడు పంట కాలపరిమితి 40 నుంచి 50 రోజులు పెరుగుతుంది. ఎత్తు కూడా అధికంగా ఉంటుంది. దీనికోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జంట వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లేదా మొక్కజొన్నను కూడా సాగు చేసుకోవచ్చు. ఇది 100 నుంచి 120 రోజుల కాలపరిమితి ఉన్న పంటలనే అంతర పంటలుగా వేసుకోవాలి. జామ తోటల పెంపకం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. మార్కెట్లో జామకు మంచి గిరాకీ ఉంది. జామ మొక్కలను పెంచడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. చిన్న పెట్టుబడితోనే అధిక లాభాలు ఏళ్ల తరబడి పొందవచ్చు. జామలో మంచి రకాలను ఎన్నుకొని నాటితే ఆర్థిక పుష్టి కలుగుతుంది. మన రాష్ట్రంలో జామ సుమారు 10,420 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఏటా 1,35,465 టన్నుల దిగుబడి వస్తోంది. అనంతపురం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జామను ఎక్కువగా సాగు చేస్తున్నారు. వేడితో కూడిన పొడి వాతావరణంలో పెరిగిన తోటల్లో కాసిన పండ్ల నాణ్యత ఎక్కువగా ఉంటుంది. 100 సెంటీమీటర్ల వర్షపాతం ఉండే ప్రాంతాలు జామకు అనుకూలంగా ఉంటాయి. ఉదజని సూచిక 4.8 నుంచి 8.2 ఉండి నీరు నిలవని లోతైన మరుగునీటి పారుదల ఉండే నేలలు ఈ తోటకు అనుకూలంగా ఉంటాయి. తేలికపాటి ఇసుక నేలలు జామకు అంతగా పనికిరావు. జామలో ఎన్నో రకాలున్నాయి. అయితే మన దగ్గర 2 రకాలు ఎక్కువగా సాగుబడిలో ఉన్నాయి. తెల్లకండ, ఎర్రకండ రకాలు పండుతాయి. అలహాబాద్ సఫేదా రకం మధ్యస్థంగా పరిమాణం కలిగి గుండ్రంగా ఉంటాయి. ఈ కాయల కండ తెల్లగా ఉండి మంచి నాణ్యత కలిగి ఉంటుంది. తెల్లకండలో చాలా రకాలున్నాయి. లక్నో 49, సఫేద్ జామ, కోహిర్ సఫేదా, అర్క మృదుల, అర్క అమూల్య, శ్వేత రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎర్రకండలో రెడ్ ఫ్లెష్, లలిత్, కిరణ్ వంటి రకాల జామ తోటలను పెంచుతున్నారు. ఈ జామ తోటను పెంచుకోవాలంటే జామ అంట్లను నాటుకోవచ్చు. మొక్కలను జూన్ లేదా జూలైలో నాటుకోవచ్చు. అక్టోబర్ లేదా నవంబర్లో కూడా ఈ మొక్కలను నాటుకోవాలి. లేత మొక్కలకు 2-3 రోజులకోసారి, కొంత పెరిగిన మొక్కలకు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో ఒకసారి నీరు పారించాలి. డ్రిప్ పద్ధతిలో నీరు పారించడం వల్ల మొక్కకు సరిపడేంత నీరు అందుతుంది. ప్రధాన కాండంపై 2-3 అడుగుల ఎత్తు వరకు వచ్చే ప్రక్క కొమ్మలను కత్తిరించాలి. దీనివల్ల మొక్కలు నిటారుగా పెరుగుతాయి. 60 లేదా 90 సెంటీమీటర్ల పైన 2 లేదా 3 కొమ్మలను మాత్రమే పెరిగేట్టు ప్రూనింగ్ చేయాలి. జామ సాగులో కొన్ని మెళుకువలను పాటిస్తేనే కాయలు మనకు దక్కుతాయి. ఆకులు ఎరుపు రంగులోకి మారినట్టు గమనించినట్లయితే భాస్వరం, పొటాష్, జింక్,
సేంద్రియ పదార్థాలు లోపించాయని అర్థం చేసుకోవాలి. 4 గ్రాముల జింక్ సల్ఫేట్, 2 గ్రాముల బోరిక్ యాసిడ్ 1 లీటర్ నీటిలో కలిపి ఈ మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో సాధారణంగా మెగ్నీషియం లోపం ఎక్కువగా ఉంటుంది. పంట తొలి దశలో ఆకులు రంగు కోల్పోతాయి. వేసవి కాలంలో ఆకులు ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఈ లోపాన్ని సవరించడానికి 2 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. జామ పండ్లు పక్వానికి రాగానే పండు ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు 2 మిల్లీలీటర్ల మిథైల్ యూజినాల్, 3 గ్రాముల కార్బోఫ్యూరాన్ లీటర్ నీటిలో కలిపి తయారు చేసిన ద్రవాన్ని ఒక్కొక్క ప్లాస్టిక్ సీసాలో 200 మిల్లీలీటర్ల ద్రవాన్ని పోసి తోటలో అక్కడక్కడ చెట్ల కొమ్మలకు వేలాడదీయాలి. జామకు ఎండు తెగలు ఆశించే అవకాశం ఉంది. వేరుపై తెగలు ప్రారంభమైన కొద్ది కాలంలోనే ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారుతాయి. కొమ్మలు పైనుంచి క్రిందకి క్రమంగా ఎండుతాయి. ఆకు వడలిపోయి రాలిపోతాయి. చెట్లు చివరికి మోడువారిపోతాయి. దీని నుంచి చెట్లను కాపాడడానికి 1 గ్రాము కార్బనిజం లీటర్ నీటిలో కలిపి చెట్ల మొదళ్లను తడపాలి. అంతేకాకుండా తెగులు వల్ల ఎండిపోయిన మొక్కలను వేర్లతో సహా పెకిలించి పారేయాలి. దీనివల్ల మరో మొక్కకు ఈ తెగులు సోకకుండా ఉంటుంది. తోటలో కాయలు అనుకున్న స్థాయిలో దక్కుతాయి. మల్లెకు మంచి మనసుంటుంది. రైతుకు మేలు చేసే చక్కని గుణం ఉంటుంది. ఎన్ని కరువులొచ్చినా అది రైతు వెన్నంటే ఉండి ఆదుకుంటుంది. దాన్ని నమ్ముకొని సాగు చేసిన వారికి లాభాలు ఆర్జించి పెడుతుంది. అన్నదాతలనే కాదు, అది అందరి మనసును రంజింపచేస్తుంది. పరిమళాలు వెదజల్లే ఆ మల్లె సాగు ఎలాగో ఓసారి చూద్దాం. పూదోటను చూస్తే మనసు పులకించిపోతుంది. ఆడవారి జడలో చేరి అలంకరణిస్తుంది. ఒకదానితో ఒకటి కలిసి మెడలో హారమవుతుంది. ప్రకృతికి మరింత అందాన్నిస్తుంది. మనసును రంజింపజేసే పరిమళాలు వెదజల్లుతుంది. ప్రకృతిలో ఎన్నో పూలు, దేని అందం దానిదే, దేని ప్రత్యేకత దానిదే. పూలన్నింటిలో మల్లెలది ఓ గొప్ప స్థానం. అందమైన అమ్మాయిని చూస్తే మల్లె తీగలా ఉందని వర్ణిస్తారు. మల్లెపూల మీద కవులు ఎన్నో హాయిగొల్పే పాటలు రాశారు. మల్లెతీగ వంటిది మగువ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోతుందని ఓ సినీ కవి మల్లెపై పాటను ఆవిష్కరించాడు. అటువంటి పూదోటల పెంపకం ఎప్పుడూ కలిసి వచ్చేదే. లాభాలు ఆర్జించి పెట్టి రైతుకు మేలు చేసేదే. మల్లె సాగులో పెద్దగా పెట్టుబడులు అవసరముండదు. దీన్ని నాటుకున్నప్పుడు ఎకరానికి సుమారు 10,000 ఖర్చవుతుంది. ఎకరాలో 1000 మొక్కల వరకు నాటుకోవచ్చు. ఇది ఏడాదిలో 3 నెలలు తప్ప మిగతా కాలమంతా పూలనిస్తుంది. ఒక్కసారి నాటుకున్నామంటే 10 సంవత్సరాలు పూస్తూనే ఉంటుంది. ఏడాదంతా దిగుబడినిస్తుంది. ఏ పంటలో రానంత ఆదాయం మల్లె సాగులో వస్తుంది. కరువు కాలంలో కూడా మల్లెలు దిగుబడినిచ్చి రైతన్నను ఆదుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. పూలను తెంపడానికి 10 నుంచి 20 మంది కూలీలుంటే చాలు. మల్లెపూలు పూసిన 2 రోజుల్లోనే వాటిని తెంపాలి. ఆలస్యం చేస్తే పూల నాణ్యత దెబ్బతింటుంది. మల్లె మొక్కల సాగు ఏ విధంగా చూసినా లాభదాయకమే. మల్లె సాగులో కష్టం తక్కువ, లాభం ఎక్కువ. మల్లెలో విడిమల్లె, దొంతర మల్లె, గుండు మల్లె, బొడ్డు మల్లె వంటివి సాగు చేసుకోవచ్చు. ఈ మొక్కలను కొమ్మ కత్తిరిపులతో అంటే కటింగ్స్తో లేదా అంటు మొక్కలను నాటుకోవచ్చు. దీన్ని లేయరింగ్ అంటారు. మల్లె మొక్కలను తేలికపాటి నేలల్లో నాటుకోవాలి. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎప్పుడైనా మల్లెను వేసుకోవచ్చు. దీన్ని సాయంత్రం సమయంలో నాటడం వల్ల అంటు మొక్క బాగా అతుకుతుంది. చల్లటి సాయంత్రం సమయంలో నాటితే అది నాటుకుంటుంది. అంటు మొక్కలను వరుసల మధ్య మొక్కలను 1 మీటర్ 25 సెంటీమీటర్ల నుంచి 2 మీటర్ల దూరం ఉండే విధంగా మల్లెను నాటుకోవాలి. మల్లెలో లేత చిగుర్ల నుంచే మొగ్గలొస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి నెలల్లో ఆకులను రాల్చాలి, కొమ్మలను కత్తిరించాలి.
దీనివల్ల లేలేత కొమ్మలు వేసి మల్లెలు విరగబూస్తాయి. కత్తిరింపుల తర్వాత మొక్కలకు నీరు పెట్టాలి. కత్తిరించడానికి 10 రోజుల ముందు నీరు కట్టడాన్ని ఆపివేయాలి. నేత స్వభావానికి బట్టి 8 నుంచి 10 రోజులకోసారి తడి ఇవ్వాలి. డ్రిప్ ఇరిగేషన్ కూడా నీటిని పెట్టవచ్చు. దీనివల్ల మొక్కలకు తగినంత నీరు అందుతుంది. ప్రతి మొక్కకు 8 నుంచి 10 కిలోల పశువుల ఎరువు వేయాలి. అంతేకాకుండా 60 నుంచి 120 గ్రాముల నత్రజని, 120 గ్రాముల భాస్వరం, అలాగే పొటాష్ని వేయాలి. వీటిని మొదటిసారి కొమ్మలు కత్తిరింపులు చేసిన వెంటనే వేయాలి. ఆ తర్వాత అవసరమైన మోతాదులో ఎరువులు వేసుకోవాలి. పూల దిగుబడిని పెంచడానికి లీటర్ నీటికి 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్, 5 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, సూక్ష్మ ధాతువులను కలిపి 2-3 దఫాలుగా పిచికారీ చేయాలి. మొక్కలు నాటిన 6 నెలల తర్వాత పూతకొస్తుంది. ఎకరాకు 3 నుంచి 4 టన్నుల దిగుబడులు వస్తాయి. మల్లెను మొగ్గతొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని లార్వా పువ్వు మొగ్గలోనికి చేరి పూల భాగాలను తినేస్తుంది. దీన్ని నివారించడానికి 2 మిల్లీలీటర్ల మలాథియాన్ లేదా క్వినాల్ ఫాస్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మల్లె సాగులో నల్లి పురుగు బెడద ఉంటుంది. పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చివేస్తాయి. దీంతో పూలు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. దీన్ని నివారించడానికి 8 నుంచి 10 కిలోల గంధకం పొడిని చల్లుకోవాలి. ఇక తెగుళ్ల విషయానికి వస్తే ఆకు ఎండు తెగులు సాధారణంగా కనపడుతుంది. ఈ తెగులు సోకినప్పుడు ఆకులు దళసరిగా మారతాయి. ఆకు పైభాగం ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ లక్షణాలను గమనించిన వెంటనే 3 గ్రాముల మ్యాంకోజెబ్ లీటర్ నీటిలో వేసి మొక్కల మొదళ్ల దగ్గర తడపాలి. గుంటూరు జిల్లా మల్లెతోట పెంపకాలకు పెట్టింది పేరు అనుకోవచ్చు. అయితే ఇప్పుడున్న పంటలలో అత్యధిక లాభదాయకమైన పంటలో ఈ మల్లెతోట పంట ఒకటని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ మల్లెతోట పంట ఒక్కసారి వేసినట్లయితే ఒక 10 సంవత్సరాల వరకు దీన్ని సాగు చేసుకోవచ్చు. అయితే మొత్తంగా సేంద్రియ ఎరువులు కానీ దీన్ని మొత్తం పంటని శుభ్రంగా మనం సేంద్రియ ఎరువులు కానీ వాటి తడి కానీ అంటే వారానికి ఒకసారి తడి పెట్టి ఎప్పటికప్పుడు నీరు అందించినట్టయితే పంట దిగుబడి మంచిగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒక్కొక్క మొక్కకి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక్కొక్క మొక్కకి గ్యాప్ వచ్చేసి 80 అంగుళాలు ఉంటుంది. 80 అంగుళాలు చూసుకున్నట్లయితే మొదట పంట వేసిన దగ్గర నుంచి ఒక సంవత్సరం వరకు తక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. పంటని కంటికి రెప్పలా కాపాడుకుంటూ సేంద్రియ ఎరువులు కానీ మొత్తం కానీ వేసుకుంటూ పంటను ఎప్పటికప్పుడు కాపాడుకున్నట్లయితే ఒక 10 సంవత్సరాల వరకు ఇక దీన్ని వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో సాంబశివరావు, 99 టీవీ, గుంటూరు. ఇది ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సెలవు.